ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆమేన్. మరి ఈ రీతిగా మనమందరము ప్రభు యొక్క సన్నిధిలో మొదటి ఆదివారం కూడుకోవడం నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప అయి ఉన్నది. ఆమేన్. ఆ కృపను బట్టి మనం గత 3 రోజుల నుంచి మనము ఈ రకంగా మన కొడుకులో ముందుకెళ్తున్నాం. సంవత్సరాంతం మనం సంఘంలో ఉన్నాము. సంవత్సరం ఆది నిన్న సంఘంలో ఉన్నాము. మరి దేవుడు మన కృపనిచ్చి ఈ మొదటి వారం కూడా మనం ఈ రీతిగా కూడుకోవడానికి అవకాశం ఇచ్చాడు. మరి రాలేకపోయిన వాళ్ళని ప్రభు వాళ్ళని కూడా దీవించాలని కోరుకుందాం. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు సూటిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడని కూడా మనం కోరుకుందాం. ఆమేన్. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు. మనమందరం అలా లేచిన బట్టి ఉండగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆమేన్. మరి దేవుని చిత్తమైతే ఉదయకాలము సాయంకాల వెలుగులో నీవు భాగమై ఉన్నావు అని వర్తమానం మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి, జీవాధిపతి నైనా ఒక ఉదయకాల సమయంలో మేమందరం నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క బిడ్డలుగా, నీ యొక్క కుమారులు కుమార్తెలుగా, నీ యొక్క వధువులో భాగముగా, నీ యొక్క వెలుగులో భాగమయంగా మేము చేరుండగా దేవా, మీరు మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. నిశ్చయంగా నీ యొక్క నామానికి మహిమకరంగా కుడికి జరిగించండి. ఒక మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. వి ఆర్ పార్ట్ ఆఫ్ ది ఈవినింగ్ లైట్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారు అందరూ. కొత్తగా వచ్చేటుంది మళ్ళీ మొదటి రోజు. ఎక్కడ ఉన్నాం మనం? ఈరోజు మనం ఏమై ఉన్నామంటే నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాం. ఇది లోక సంబంధమైన వెలుగు కాదండి, లోకం చూసే వెలుగు కాదండి, ఇది మానవుడు సృష్టించిన వెలుగు కాదండి. మనం ఏ వెలుగై ఉన్నామంటే దేవుని యొక్క సృష్టిలో ఉన్న వెలుగు మనమై ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకునే వర్తమానం పేరేంటంటే యు ఆర్ ది పార్ట్ ఆఫ్ ది లైట్. ఏ వెలుగులో నువ్వు భాగమై ఉన్నామంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఈవినింగ్ లైట్, సాయంకాల వెలుగులో. సో అకార్డింగ్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్, దిస్ ఈజ్ ద ఈవినింగ్ లైట్ టైం. ఇప్పుడు వర్తమాన ప్రకారంగా మనం ఏ కాలంలో ఉన్నామంటే అంత్యకాలం అంటున్నాం. అయితే కరెక్ట్గా కాలం చెప్పమంటే సాయంకాలపు వెలుగులో మనం ఉన్నాం. వీఆర్ నాట్ ఇన్ ద టైమ్ ఆఫ్ మార్నింగ్. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ అది ఉదయకాలం, ఆయన రెండవ రాకడ సాయంకాలం. ఈ ఉదయకాలం నుంచి సాయంకాలం మధ్యలో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వధువై ఉన్నారు. ఇప్పుడు ఈ సాయంకాలం అనగా ప్రభు యేసుక్రీస్తు రెండవ రాకడ, సాయంకాలం వెలుగనగా ఈ కాలానికి దేవుడు పంపించిన వర్తమానమై ఉన్నది. ఈ వర్తమానం యొక్క ముగింపు ఏంటంటే సూర్యుడు ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాడో ఆ తర్వాత వధువు పైకి వెళ్ళిపోవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఆమోసులో, బుక్ ఆఫ్ ఆమోస్ 8వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఇలాగంటున్నాడు, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. దేవుడు ఏం చేశారంటే ఏదైనా చేసినప్పుడు ముందుగా ఆయన తన ప్రవక్తలకి తెలియజేస్తాడు. చేయాలనుకున్నప్పుడు ఆయన ప్రవక్తలకు తెలియజేస్తాడు, ప్రవక్తల ద్వారా దాన్ని తెలియజేస్తాడు, ప్రవక్తల ద్వారా దాన్ని రుజువుపరుస్తాడు. ఆయన పలికిచ్చేది ప్రవక్తల ద్వారానే, ఆయన కార్యము జరిగించేది, ప్రవచించేది ఆయనే. వాళ్ళ లోపల నుంచి ఆ ప్రవచనాన్ని నిరూపించేది మళ్ళీ ఆయన అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మరి ఆమోసు ప్రవక్త దేవుడు అంటున్నాడు, చూడండి, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయదు. మధ్యాహ్న కాలమే సూర్యుడు అస్తమించాలా. అస్తమించాడా సూర్యుడు? షూర్. మరి బైబిల్ అంటుంది, మత్తయి సువార్త 27వ అధ్యాయం, ఇన్ మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 and verse 45, బైబిల్ సేస్ దట్ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఆమోసు 8వ అధ్యాయంలో దేవుడు ఏదైతే చెప్పున్నాడో యేసుక్రీస్తు యొక్క సిలువలో దేవుడు దాన్ని పూర్తి చేస్తున్నాడు. అంటే ప్రవక్తలకు చెప్పిన దాన్ని దేవుడు రుజువుపరిచే దేవుడిగానే ఉన్నాడు. ఇస్ దట్ రైట్? దేవుడు ఖచ్చితంగా ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ కార్యం చేయాలా. అయితే దేవుడికి జరగబోయేది ముందుగా తెలుసు కాబట్టి ఆయన దాన్ని తన నమ్మిన వాడు, తన యొక్క సేవకులు, తన యొక్క దాసులు, తన యొక్క ప్రవక్తలలోంచి దేవుడు ఆ మాట మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే నిజమైతే ఆయన అంటున్నాడు, చూడండి, ఆ మాట ఒక్కసారి పలికాడు. ఆ పలికినప్పుడు ఏం జరిగింది అంటే 1 రోజు కాదండి, 3 రోజులు చీకటి కమ్మినది. బైబిల్ చెప్తా ఉన్నది శుక్రవారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా సూర్యుడు రాలేదని. ప్రవక్త అంటున్నాడు, ఆయన శుక్రవారం మధ్యాహ్నము యేసుకు సిలువేసిన మొదలుకొని 12 గంటల నుంచి ఆ రోజు శనివారము ఆదివారం తెల్లవారే వరకు కూడా మళ్ళా వెలుగు అనేది రాల. అంత చీకట్లో ఉన్నది.
ఎందుకంటే భూమికి వెలుగునిచ్చడానికి లోకం సిలువేసింది. లోకపు లైటు ఈ కాస్మిక్ లైట్కి సిలువేసింది. దేవుని యొక్క వెలుగుకి సిలువేసింది. అయితే దేవుడు ఆ సిలువని అంగీకరించున్నాడండి. ఆయన ఆ సిలువ మరణాన్ని కోరుకుని ఉన్నాడు. ఎందుకంటే ఆయన తెలుసండి, భూమి మీదకి వస్తే ఈ యొక్క కార్యం జరగాల. అది జరగకపోతే మానవునికి విడుదల లేదు, మానవునికి స్వస్థత లేదు, మానవుడు తిరిగి పరలోకానికి రాలేడు. ఇవన్నీ రావాలంటే ఆయన కిందకి దిగి రావాలి. కాబట్టి ఆయన మన కోసము అన్నిటి వదిలిపెట్టి వచ్చాడు. అయితే వదిలిపెట్టి వచ్చింది దేని కొరకంటే మనల్ని పైకి తీసుకుపోవటానికి. ఏదో మన మెప్పు కోసమో, మనందరూ జాలి పట్టడం కోసమో, ఆ రక్తం చూసి మనం మారాలనో, జాలిపడి మారాలని దేవుడు ఎప్పుడు కోరుకోవాలి. నిజమేనా? వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఆయన చూసి జాలిపడి మారద్దు, నీవెవరో నీకు తెలిసే నువ్వు మారతావు. అంతేనా? యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఇదిగో నా గాయములు చూడండి, నేను మీకు రక్తం కాచాను కాబట్టి మారండి అని కళ్ళబొల్లి కబులు చెప్పి, జాలికరమైన మాటలు చెప్పి నా వైపు తిరిగి ఆకర్షించుకోవటంలా. ఆయన ఏమై ఉన్నాడంటే, నేను వెలుగై ఉన్నాను, మీరు వెలుగై ఉన్నారు. ఏ ఆర్ ది బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీ, మీరు ఆ యొక్క చెట్టులోని మీరు ఒక తీగలై ఉన్నారు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో ఈరోజు మనము కూడా అదే ఉన్నాం. ఇస్ నాట్ రైట్? ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ప్రవక్త అన్నాడు ద డోర్ టు ద హార్ట్, హృదయానికి ద్వారం అన్న వర్తమానంలో ప్రవక్త చెప్తున్న మాట, ఐ ఆమ్ ది వైన్, నేను ద్రాక్షవల్లిని. అండ్ హి సెడ్ ఏ ఆర్ ది బ్రాంచెస్, ఆయన ఇలాగ లేదా మీరు ఆ కొమ్మలై ఉన్నారని. అయితే దేవుడు చూడండి, హీ టర్న్ బ్యాక్ టు లైట్. అయితే ఆయన నేను వెలుగు నుంచి వచ్చాను, తిరిగి వెలుగైపోయి ఉన్నాను. వేర్ హీ కమ్ ఫ్రమ్, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే వెలుగులో నుంచి వచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడు? మళ్ళీ తిరిగి వెలుగై ఉన్నాడు. ఏ వెలుగై ఉన్నాడు అంటే బైబిల్ అంటుంది, ప్రవక్త అంటున్నాడు, ద పిల్లర్ ఆఫ్ ది ఫైర్ దట్ లెడ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ని ఐగుప్తు నుంచి కనాను వరకు ఉన్న ఇజ్రాయెల్ని ఎలాగైతే దేవుడు నడిపించాడో అప్పుడు ఆయన ఎలాగున్నాడంటే అగ్నిస్తంభంగా ఉన్నాడు ఆయన. మరి ఈ రోజు మళ్ళీ ఆయన అదే అగ్నిస్తంభంగా ఉన్నాడు. చూడండి, హీ టర్న్ బ్యాక్ టు దట్. ఆయన భూమి మీద రావడానికన్నా ముందు ఎలాగున్నాడు? అగ్నిస్తంభంగా ఉన్నాడు. మానవుని శరీరంలోకి రావడానికన్నా ముందుగా ఆయన అగ్నిస్తంభంగానే ఉన్నాడు. మళ్ళీ మీరు గమనిస్తే ఇక్కడ మళ్ళీ అదే అగ్నిస్తంభంగానే మారున్నాడు. ద సేమ్ పిల్లర్ ఆఫ్ లైట్. ప్రైజ్ ది లార్డ్. ద సేమ్ పిల్లర్ ఆఫ్ ఫైర్. మరి ఈ రోజు దేవుడు ఎలాగున్నాడు అంటే మళ్ళీ అలాగే ఉన్నాడు. అయితే గమనించి అంటున్నాడు, ఇదిగో నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికి వెళ్ళిపోతా. నిజమేనా అన్నాడు ఆ మాట? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? వెలుగులో నుంచి వచ్చాడు. ఆయన ఏమైపోవాలి? వెలుగైపోవాలి. ఆయన భూమి మీద వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరికైనా కనిపించాడా? షూర్. అపోస్తలులైన పౌలుని ఆయన దమస్కు మార్గంలో కలిశాడు. ఎలా కలిశాడు? మళ్ళీ వెలుగే వచ్చాడు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు అంతకుముందు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? వెలుగులోంచి వచ్చాడు. ఆయన అంతకుముందు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమయ్యాడంటే మళ్ళీ ఆయన వెలుగై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి ఇక్కడే ఉన్నారు అందరూ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారు అందరూ. అటెన్షన్ ఇక్కడ మాత్రం ఉంచండి. సి డిడ్ హీ ప్రూవ్ ఇట్? ఆయన దాన్ని నిరూపించలేదా? ఏమి నిరూపించాడు? వెన్ పాల్ మెట్ హిమ్ ఆన్ ది రోడ్ డౌన్ దేర్, దేవుడిని అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గం దగ్గర కలుసుకున్నప్పుడు హీ వాజ్ అ లైట్. ఆయన అప్పుడు ఏమై ఉన్నాడంటే మళ్ళీ వెలుగై ఉన్నాడు. అంతకుముందు ఏమై ఉన్నాడు? ఆయన ప్రారంభంలో ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆ తర్వాత ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుగానే అంటున్నాడు, నేను వెలుగులో నుంచి వచ్చాను, మళ్ళీ తిరిగి వెలుగునైపోతాను. ఆయన వెలుగులో నుంచి వచ్చి తిరిగి వెలుగైపోయిన తర్వాత పౌలుని కలిశాడు. ఎలా కలిశాడు? ఆయన తిరిగి వెలుగులాగానే వచ్చాడు. And when Peter was in prison, he was a light. He is the eternal light. ఆయన పేతురు జైల్లో ఉన్నప్పుడు మళ్ళా దేవుడు పేతురు దగ్గరికి ఎలా వెళ్ళాడంటే మళ్ళీ అగ్నిస్తంభంగానే వెళ్ళాడు, మళ్ళీ వెలుగుగానే వెళ్ళాడు. ఆయన ఏ వెలుగై ఉన్నాడంటే ఎటర్నల్ లైట్, అంటే నిత్య జీవపు వెలుగై ఉన్నాడు. అంటే దేవుడు ప్రతి కాలంలో ఒకే విధముగా ఉన్నాడు. దేవుడు ప్రతి కాలంలో ఒకే విధంగా పనిచేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన ఆది యందు లైట్ అయి ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయన అదే లైట్ అయి ఉన్నాడు. ఆయనలో ఎటువంటి మార్పు లేదండి. అయితే ఆయన మనకు సంగతి తెలియజేస్తున్నాడు, నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఏమై ఉన్నానో మీరు అదే అయి ఉన్నారు. ఆయన వెలుగైనప్పుడు మనం మరమేమై ఉన్నాం? ఏమట్లేదు, ఎందుకు ఇక్కడ లేరు ఈరోజు? మీ మైండ్ ఇంకొచ్చేది ఎక్కడ ఉన్నది, బయట ఎక్కడ పెట్టొచ్చినట్టున్నారు. ఇక్కడే ఉండండి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, డిడ్ హీ ప్రూవ్ ఇట్? ఆయన దాన్ని నిరూపించలేదా? పౌలుని కలిసినప్పుడు ఆయన ఎలా కలుసుకున్నాడో, పేతురుని కలిసినప్పుడు ఎలా కలుసుకున్నాడో, ఈ కాలపు ప్రవక్తను కూడా ఆయన అలాగే కలుసుకున్నాడు. ఎలా కలుసుకున్నాడు అంటే ఆయన అగ్నిస్తంభంగానే కలుసుకున్నాడు.
ఆయన ఇశ్రాయేల్ ఎలాగైతే నడిపించున్నాడో ఈ కాలము అదే వెలుగుతో మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వెలుగుగానే ఉన్నాడండి, ఆయనలో మార్పు లేదు. ఆ వెలుగు ఎన్నటికీ చీకటి అవ్వదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, బైబిల్ చెప్తా ఉంటే ప్రవక్త అంటాడు, మేకింగ్ ఏ వే, ఒక ద్వారము, ఒక మార్గము ఏర్పరచబోతాను వర్తమానం మాట్లాడతా. అండ్ ద క్రైస్ట్ ఈజ్ ద సన్. క్రీస్తే భూమికి వెలిగించే సూర్యుడై ఉన్నాడు. నిజమేనా? హూ హ్యాస్ గాన్ టు గ్లోరీ, ఆయనే వెలుగై ఉన్నాడు. అయితే భూమికి వెలిగించే ఆ సూర్యుడే మళ్ళీ ఎక్కడికి పోయాడంటే ఆయన మహిమలోకి పోయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అండ్ షైనింగ్ ఆన్ ది చర్చ్, ఆ వెలుగులో ఆ మహిమలోకి వెళ్ళిపోయిన ఆయనే మళ్ళా ఇప్పుడు సంఘం మీద వెలుగుని ప్రసరింపజేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు ఆయన మనం వదిలిపెట్టింది అక్కడ. ఆయన అంటాడు నేను వెలుగుని, ఆయన అంటాడు మీరు వెలుగై ఉన్నారు. మళ్ళీ ఆయన మహిమలోకి వెళ్ళాడు, మళ్ళా మహిమలోంచి ఆయనే సంఘం మీద ప్రసరింపజేస్తున్నాడు. సో ఈ నెవర్ లెఫ్ట్ us alone. గమనించండి, విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ లైట్ హీ షైన్ వెన్ హీ వాస్ హియర్. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎటువంటి వెలుగై ఉన్నాడో అదే వెలుగుని మహిమలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మన మీద అదే రీతిగా ప్రసరింపజేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ వెలుగులో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి గమనించండి, మనం ఈ గదిలో ఒక లైట్ని ఆపేసినప్పుడు లైటింగ్లో మార్పు వస్తుంది. అయితే యేసుక్రీస్తులో ఎప్పుడు ఆ మార్పు రాదు. ప్రైజ్ ది లార్డ్. అదే వర్తమానం అంటున్నాడు, అండ్ ద చర్చ్ ఈజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. మరి ఈరోజు దేవుని యొక్క సంఘం ఏమై ఉన్నదంటే లోకానికి వెలుగై ఉన్నది. మరి దేవుని యొక్క సంఘంలో ఎవరున్నారు? ఎందుకంటే నేనున్నానని చెప్పలేకపోతున్నారు. హూ ఆర్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సంఘంలో ఎవరున్నారు? నేనున్నాను. ఆయన సంఘంలో ఆయన వెలుగునిచ్చాడు, ఆ సంఘంలో నేనున్నాను. అదే నిజమైతే నువ్వు వధువులో భాగమై ఉన్నావు. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది బ్రైడ్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ది లైట్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఈవినింగ్ లైట్, బికాస్ యు ఆర్ ది బ్రాంచెస్ ఆఫ్ క్రైస్ట్. మీరు క్రీస్తులో ఆయన చెట్టు అయి ఉంటే మనం కొమ్మలు తెగలై ఉన్నాము కాబట్టి, ఆయన వెలుగై ఉంటే మనం వెలుగులో భాగమై ఉన్నాం కాబట్టి, ఆయన సాయంకాలం వెలుగైతే మనము సాయంకాల వెలుగులో భాగమై ఉన్నాము కాబట్టి, ఈ రోజు ఆయన ఒక సంఘము ఏమై ఉన్నారంటే ఆయన ఒక వధువై ఉన్నది. ఆ వధువులో మనము కూడా ఉంటే, ఆ వధువులో నేను కూడా ఉంటే, ఆ వెలుగు నేనై ఉన్నాను. దేవుని యొక్క సంఘం అనగా ఆయన యొక్క భార్య అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, అండ్ ద చర్చ్ ఈజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అంటిల్ జీసస్ కమ్స్. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ వరకు ఇప్పుడున్న దేవుని యొక్క సంఘం భూమి మీద ఏదైతే ఉన్నదో ఈ సంఘము దేవుని యొక్క వెలుగై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనమేమై ఉన్నాము? గట్టిగా చెప్పట్లేదు, డౌట్ ఉండి చెప్పమాకండి ఎవరు. ఈరోజు మనమేమై ఉన్నామంటే దేవుని యొక్క సంఘమై ఉంటే, ఆయన యొక్క భార్య అయి ఉంటే, ఆయన యొక్క వధువై ఉంటే, ఆయన యొక్క ఏర్పాట్లో ఉంటే, ఆయన చేత పిలువబడిన వారైతే, ఆయన యొక్క ముందు నిర్ణయంలో ఉంటే ఆ వెలుగు మనమై ఉన్నాము. They are the part of the evening light. ఈ సాయంకాల వెలుగులో మనమందరము భాగమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెట్ మీ కంటిన్యూ. లైక్ ద మూన్ లైట్ అండ్ ద సన్ లైట్ బికమ్స్ వన్ లైట్. అయితే ఒక సమయం వచ్చినప్పుడు రోజులో సూర్యుని యొక్క వెలుగు, చంద్రుని యొక్క వెలుగు రెండు ఒకటవుతాయి. రెండు వేరు వేరు వెలుగులు కాదండి. దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ లైట్స్ బట్ ద సేమ్ లైట్. సిన్స్ ద మూన్ కెనాట్ షైన్ హిమ్సెల్ఫ్. చంద్రుడు తనంతట తానుగా ప్రకాశించలేడు. హీ మస్ట్ టేక్ ది లైట్ ఆర్ అబ్జర్వ్ ది లైట్ ఫ్రమ్ ది సన్. చంద్రుడు చేయాల్సిన పని ఏంటంటే సూర్యుని యొక్క వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగును మొత్తాన్ని ఆయన తీసుకొని లోపల దాచుకొని మళ్ళా తిరిగి అదే వెలుగునివ్వాలి. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఈ చంద్రుడు ఎవరో కాదు, ఆయన ఒక వధువై ఉన్నాడు. ఆ సూర్యుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన నుంచి వచ్చిన వెలుగుని ఈ చంద్రుడు తీసుకున్నాడు. ఆయన భూమి మీద ఉండగా ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన భూమి మీద ఉండగా ఆయన వెలుగునిచ్చాడు. ఆ వెలుగు ఆయన యొక్క సంఘము అనగా వధువు తీసుకున్నది. ఏ సంఖ్యలో ఉన్న వధువు ఏమై ఉన్నదంటే ఒక చంద్రుడుగా ఉన్నాడు. ఈ చంద్రుడు యొక్క వెలుగుని తీసుకున్నాడు. ఆయన మళ్ళా వచ్చేంత వరకు ఈ చంద్రుడు తను తీసుకున్న వెలుగుని మళ్ళా బయటికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సీ, like the moonlight and the sunlight becomes one light. వాళ్ళిద్దరు కాదండి, ఒకటే. అందుకని చూడండి, ఆది కాండంలో దేవుడు వారిద్దరికి వివాహం చేశాక ఏమన్నాడు? ఇక మీద మీరు ఇద్దరు కాదు, ఒకరే. హల్లెలూయా. మరి 7వ సంఖ్యాలం అయిపోయిన తర్వాత వధువు వేరు, క్రీస్తు వేరు కాదు, ఇద్దరు ఒకటై ఉన్నారు. వివాహం అనగా ఇద్దరు ఒక్కటవటము. ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిసి ఒకే వెలుగునిస్తున్నారు. భార్య భర్త కలిసి దాని పేరు కాపురమై ఉన్నది. భార్య భర్త కలిసి వివాహమై ఉన్నది. ఈరోజు నిజంగా దేవుని యొక్క సంఘముతో ఆయన యొక్క వెలుగు మళ్ళా తిరిగి కలుసుకోబోతా ఉన్నది. వీఆర్ ఎట్ ది ఎండ్ టైమ్, వీఆర్ ఇన్ ది ఈవినింగ్ టైమ్, వీఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఈవినింగ్ లైట్. ఆ సాయంకాలపు కాలంలో, ఆ చిట్ట చివరి కాలంలో ఈరోజు మనం ఉన్నాము. ఆ కాలం యొక్క ముగింపులో మనం ఉన్నాము. ఆ సాయంకాలపు యొక్క వెలుగు ముగింపులో ఈరోజు మనం ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.
See, when it emerges together, ఆ రెండు కలిసిపోయినప్పుడు అక్కడ ఒకే వెలుగు ఉంటుంది. రెండు వెలుగులు ఉండవండి. Amen. And when Christ and the church comes together, ఎప్పుడైతే సంఘము క్రీస్తు రెండు ఒక్కటైపోయినో, and the great millennium, ఆ రెండు కలిస్తే వచ్చే దాని పేరే 1000 ఏళ్ల పాలన. Praise the Lord. ఆ 1000 ఏళ్ల పాలన కొరకు ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం. కొంతమంది ఈశ్వరుడి కింద ఉంటానే, ఈ భూమి మీద ఉంటానే మనం 1000 ఏళ్ల పాలన ఉన్నామంటున్నారు. మరి దీని సంగతి ఏంటి? పరిపూర్ణమైన జ్ఞానం లేక. గమనించండి. And when Christ and the church and his church comes together at the great millennium, ఆ 1000 ఏళ్ల పాలన వచ్చేసరికి ఈ సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఒకటవ్వాలా. అంటే క్రీస్తు యొక్క సంఘము యేసుక్రీస్తు ఒకటవ్వాలా. దే ఎమర్జ్ ఇంటూ వన్. వారు ఇద్దరుగా ఉండకుండా కలిసి ఒక్కటైపోతారు. ఆ ఒక్కటవటాన్ని మనం అంటున్నాము ఎత్తబాటు అంటున్నాం. ఆ ఎత్తబాటులో మనము క్రీస్తు ఐక్యమవుతున్నాం. అదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు యొక్క వధువు యేసుక్రీస్తు ఐక్యమవుతున్నది. ఆ శిరస్సుతో పాటు యొక్క శరీరము అతగబడతా ఉన్నది. దాని పేరే ఎత్తబాటు. ఆ ఎత్తబాటు యొక్క మనం ఉండే స్థలం పేరే మిలీనియం, 1000 ఏళ్ల పాలన. మీకు సంతోషం లేరు కొద్దిమంది, అప్పుడే వెళ్ళిపోతా ఉన్నట్టుగా ఉన్నారు. In a message called Watchman, What of the Night, కావలిబడా రాత్రి అంత వాళ్ళని మొత్తమాల అంటున్నాడు ఆయన. Then God's light will be reflected in his church. దేవుని యొక్క వెలుగు సంఘములో తిరిగి ప్రతిబింబిస్తున్నది. Amen. And more powerful than ever, just before the coming of the Lord Christ, Lord Jesus Christ. ఇప్పుడు ఈ సాయంకాలంలో క్రీస్తు యొక్క వెలుగు, లేకపోతే సంఘములో క్రీస్తు నుంచి వచ్చిన వెలుగు యొక్క ఆ తిరిగి ప్రతిబింబించే శక్తి ఎలాగుండదంటే మోర్ పవర్ఫుల్ దాన్ ఎవర్. ఈ భూమి మీద 7 సంఘకాలంలో ఎన్నడూ లేనంత గొప్ప శక్తివంతంగా ఇప్పుడు ఉన్నది. ఐ యామ్ నాట్ హ్యాపీ. ఆ గొప్ప వెలుగు, శక్తివంతమైన వెలుగు ఉన్న కాలంలో ఈరోజు మనం ఉన్నాం. దానికి కూడా మనం బాధగా ఉంటే మనం ఇంకేమి చేయలేం. ఆ దేవుడు అంత గొప్ప వెలుగున్న కాలంలో, శక్తివంతమైన వెలుగున్న కాలంలో దేవుడు మనం పెట్టినాడు. దాన్ని బట్టి మనం సంతోషంగా లేమా? ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ టెల్ యు, వాచ్మ్యాన్, వాట్ ఆఫ్ ది నైట్, కావలిబడా రాత్రి అంత వేళయింది. యాస్ కమింగ్ ఆఫ్ ది లార్డ్ డ్రాస్ అండ్ నై అని అంటున్నాడు. అయ్యా పగలు వస్తున్నది వెళ్ళిపోతుంది, రాత్రి వస్తుంది వెళ్ళిపోతున్నది. అయ్యా టైం ఎంత అయింది? పగలు వస్తుంది వెళ్ళిపోతుంది, రాత్రి వస్తుంది వెళ్ళిపోతుంది. ఏంటి సంగతి? ద నేషన్స్ ఆర్ బ్రేకింగ్. దేశములు మొక్కలు అవుతున్నాయి. ఇజ్రాయెల్ అవేకనింగ్, ఇజ్రాయెల్ మేల్కొన్నది. ద సైన్స్ దట్ ఆర్ ఇన్ ది బైబిల్ ఫోర్ఫోల్డ్. బైబిల్లో ముందుగా చెప్పబడిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయలుపరచబడి జరుగుతూ ఉన్నాయి. ద జెంటైల్ డేస్ నంబర్. ఇప్పుడు అన్ని జనుల యొక్క దినములు లెక్కించబడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేశాలు మొత్తం మొక్కలు అవుతున్నాయి, అవ్వటలేదా? దేశాల మీద దేశాలు రావటం గొడవలు యుద్ధాలు జరగటం లేదా? పెట్రోల్ ఎందుకు రేట్ అలాగుంది? డీజిల్ ఎందుకు అలా పెరిగినది? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఇట్? వార్స్, యుద్ధాలు కారణమై ఉన్నాయి. ఆ యుద్ధాలు ఏంటి సూచన అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ కన్నా ముందు సూచన. ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడాలి. ఇజ్రాయెల్ మేల్కొన్నది. క్రీస్తు శకం 77వ సంవత్సరంలో ప్రపంచపటంలోంచి ఇజ్రాయెల్ దేశం తీసేయబడింది. వాళ్ళు పారిపోయారు ప్రపంచాల మొత్తానికి, యూదులు చంపుతున్నారని తెలిసి. మరి యేసుక్రీస్తుకు సిలువేసిన వాళ్ళకి గుర్తింపు అన్నది లేకుండా పోయినది. సుమారుగా 2000 సంవత్సరములు వాళ్ళు ప్రపంచం మొత్తం తిరిగారు. ఇప్పుడు ఏమయ్యారంటే వాళ్ళు తిరిగి ఒక దేశంగా ఏర్పడ్డారు. వాళ్ళు ఒక జాతి జెండా పెట్టుకున్నారు. ఆ జెండా ఏదో కాదండి, దావీదు జెండా. అది ఈరోజు జెండాలు పార్టీలు పెట్టుకున్నాయి. ఎందుకంటే దావీదు ఓడిపోలేదు కాబట్టి ఈ జెండా పెట్టుకుంటే మేము కూడా ఓడిపోం కదా అని. అది దావీదుకి ఇచ్చిన జెండా. ఆ జెండా పెట్టుకునే గెలవటం కాదు, దావీదు జెండా పెట్టుకున్నాడు కాబట్టి గెలుచున్నాడు. అది దావీదుని బట్టి దేవుడు ఇచ్చిన ఆ గొప్ప ఆధిక్యత, అంతేగాని జెండాను బట్టి కాదు. కాబట్టి గమనించారు, ఈరోజు కొంతమంది సంఘాలు చర్చిలో జెండా పెట్టుకుంటున్నారు. బలిపీఠ మీద జెండాలు ఉంటున్నాయి. ఈ జెండా ఎవరిది? చెప్పట్లా సమాధానం. ఎవరి జెండా? ఎవరిది? ఇజ్రాయెల్ది. మనం ఇజ్రాయెలా? మనం యూదులమా? యూదులు అంటే 144,000 పనివాళ్ళు. మనం పనివాళ్ళని కాదండి, ఆ వాళ్ళతో పని చేయించిన వధువై ఉన్నాం మనం. కొంతమందికి ఆ జ్ఞానం కూడా లేకుండా దీన్ని తీసుకొచ్చి ఈ బలిపీఠ మీద పెట్టుకుంటున్నారు. మనం యూదులము, మనం ఇజ్రాయెలమని. మనం ఇజ్రాయెలము కానే కాదు. మన అబ్రాహాము సంతానమే, అయితే యూదులము కాదు. యూదులు పనివారండి. అది పనివారి జెండా. ఆ పనివారు ఆ జెండా పెట్టుకొని, వధువేమో యేసుక్రీస్తు అనే జెండా మాత్రమే కలిగి ఉన్నది. ఆ జెండా వెనకాల పనిచేసేవాళ్ళు వీళ్ళు.
వధువు పిరమిడ్ లోపల భాగంలో ఉంటే ఆ పిరమిడ్లో ఉన్న 1,44,000 మంది రాళ్ళు ఇదిగో ఈ జెండా పెట్టుకున్న వాళ్ళు. కాబట్టి ఈ జెండా ఇది యూదులది, ఈ జెండా ఇజ్రాయెల్ వాడిది, ఈ జెండా మన పని చేసే పని వాడిది. కాబట్టి దీని ఒక అర్థం ఏంటంటే వాళ్ళు ఒక దేశంగా ఏర్పడ్డారు, మనకి పని చేయడానికి వాళ్ళందరూ ఒక రాజ్యంగా స్థాపించబడ్డారు. వాళ్ళ ఒక దేశము, ఒక జెండా, ఒక జాతీయ పక్షి అన్నిటిని ఏర్పరచుకున్నాడు. దాని అర్థం ఏంటంటే యేసు క్రీస్తు రాకడ దగ్గర పడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం అంటున్నాడు, ఇదిగో అంజూరపు కొమ్మ లేత చిగిరించినప్పుడు ఇంక వసంతకాలం సమీపంగా ఉన్నదని మీరు గుర్తెరగండి. అయినా అంతం వెంటనే రాదు. ఇది ఈ భాగం దేనిలోదంటే 6వ ముద్రలోది. 6వ ముద్రలో వీళ్ళు కూడుకోవాలా. అంజూరపు కొమ్మ అంటే బైబిల్ ప్రకారంగా యూదులై ఉన్నారు, ఇజ్రాయెల్ వారై ఉన్నారు. మరి ఇజ్రాయెల్ వాళ్ళందరూ ఒక దేశంగా ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత అంటే ఆయన ఒక రాకడ కన్నా ముందు దేశం మీదకి దేశం లేవాలి, ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడాలి. ఈ రెండు జరిగిపోయినాయి. మరి ఇంకేం జరగాల? రాకడ రావాలి. ఆయన రాకడ వచ్చే సమయము సాయంకాలము. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? ఇక అంత్యకాలం అన్నమాకండి, అంత్యకాలంలో సాయంకాలంలో మనం ఉన్నాం. వీఆర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టైమ్, నాట్ ఇన్ ది ఎండ్ టైమ్, వీఆర్ ఎండ్ ఆఫ్ ది టైమ్, ఎండ్ ఆఫ్ ది జెంటైల్స్ టైం. అన్ని జనులకు ఇవ్వబడిన కాలం యొక్క అంతం అనగా సాయంకాలం యొక్క చిట్ట చివరి దినమున, ఆ చిట్ట చివరి గడిలో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి నేను ఇంకా టైం ఇవ్వండి, ఇంకా సరి చేసుకుంటాను, ఇంకా నాకు టైం ఇవ్వండి, ఇంకా నేను ప్రార్థన చేసుకుంటాను అనే కాలం కాదండి. ఇది సిద్ధపడాల్సిన కాలము. ఆల్రెడీ నేను ఇప్పటికే సిద్ధపడి ఉండాలా. Praise the Lord. Let me tell you in the message called El Shaddai. El Shaddai వర్తమానం అంటున్నాడు, oh it will be light in the evening time. ఈ కాలంలో ఉన్న వెలుగు ఏ వెలుగై ఉన్నదంటే సాయంకాలపు వెలుగై ఉన్నది. అండ్ won't it folks? ఈ సాయంకాలం వెలుగు కాదా? మరి ఎవరు మాట్లాడలేదు. Praise the Lord. I am so glad that it's the light. Haven't you? ఆయన అంటాడు ప్రవక్త, అయ్యా ఇది ఆ సాయంకాలం వెలుగై ఉన్నది, నీవు ఆ వెలుగు అవునా కాదా? ఆమేన్. We will walk in the light. మనం రాబోయే దినముల్లో లేదంటే ఆల్రెడీ ఉన్నాం ఆ వెలుగులో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అదే వెలుగులో నడుస్తూ ఉన్నాం. జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. యేసుక్రీస్తు లోకంలోకి వెలుగై ఉన్నాడు. ఆల్ ఏ సైన్స్ ఆఫ్ ది లైట్ ప్రొక్లైమ్. మీరు నిజంగా పరిశుద్ధులుగానైనట్లయితే ఆయన ఒక వెలుగుని మీరు కూడా పొందుకుని వారై ఉన్నారు. ఆ వెలుగు ఇది నాది, ఈ వెలుగు నాదై ఉన్నది, ఈ వెలుగు దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఆయనలో భాగమై ఉన్నాను, ఈ వెలుగుతో నేను కూడా ప్రకాశిస్తాను. ఈ వెలుగు నా సొంత వెలుగు కాదు, ఇది నా సొంత జ్ఞానం కాదు, ఇది నా సొంత ప్రత్యక్షత కాదు, అయితే ప్రభు నన్ను ప్రేమించి నేను ఆయనలో భాగము కాబట్టి ఇది నాకు ఇచ్చిందై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ టెల్ యూ, I was talking about Messiah. The Messiahs. They are the light of the church today. నేను మెస్సయ్య గురించి, మెస్సయ్యల గురించి నేను మెస్సయ్యని వెంబడించే వారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. దే ఆర్ ది లైట్ ఆఫ్ ది చర్చ్ టుడే. ఈరోజు సంఘానికి వెలిగించే వాళ్ళు ఎవరండి? మెస్సయ్యలు. మెస్సయ్య ఒకటే కదా. అభిషేకించబడిన వాక్యం ఎవరి మీదకి వచ్చిందో వాళ్ళు మెస్సయ్యలు. ఈరోజు అభిషేకించబడిన వాక్యం నీ వద్దకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నీవేమై ఉన్నామంటే అభిషేకించబడిన మెస్సయ్య ఉన్నావు. అయితే నువ్వు పెద్ద మెస్సయ్య కాదు, నువ్వు చిన్న మెస్సయ్యవి. నువ్వు పెద్ద దేవుడి కాదు, నువ్వు చిన్న దేవుడివి. ఆయన పెద్ద వెలుగై ఉన్నప్పుడు చిన్న వెలుగై ఉన్నావు, అయితే నువ్వు వెలుగై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. సీ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ఈరోజు వాళ్ళు సంఘములో వెలుగై ఉన్నారు, అయితే సంఘంలో ఉన్న ఈ వెలుగు లోకంలోకి వెలుగై ఉన్నది. జీసస్ సెడ్ టు ది డిసైపుల్స్, యేసుకు శిష్యులు ఇలాగ అంటున్నాడు, ఏ ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. ఆ కాలంలో ఆ 12 మంది గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అపొస్తలుల గురించి మాట్లాడుతా, మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మేడ గదిలో ఆ వెలుగును పొందుకున్నారు, ఆ వెలుగుని బయటికి అందరికి మళ్ళీ ఇచ్చారు. అది కొత్త వెలుగు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అనే సూర్యుడి నుంచి వచ్చిన వెలుగు. ఆ వెలుగును తీసుకొచ్చి వాళ్ళు ప్రపంచానికి ఇచ్చున్నారు. ఈ రోజు ఆ వెలుగు మన యొద్దకు వచ్చింది, ఆ వెలుగు కిందకి మనం వచ్చాము, ఆ వెలుగులో ఈరోజు మనం నడుస్తూ ఉన్నాము. నడిచి వాక్యాన్ని నమ్మి విని ఈరోజు మనమేమై ఉన్నామంటే మనమే ఆ వెలుగై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. Now you are a candle that sits on a hill. ఈరోజు నీవేమై ఉన్నామంటే ఆ కొండ మీద పెట్టబడిన ఆ దీపం నువ్వై ఉన్నావు. దీపమేనా మనం? ఆరిపోయిన దీపాలు వెలిగే దీపాలు తామని చెప్పేవాళ్ళు. Praise the Lord. Now you are a candle that sits on a hill. ఈరోజు నీవేమై ఉన్నామంటే ఆ కొండ మీద పెట్టబడిన ఆ దీపం నువ్వై ఉన్నాం. That a light that can be seen from everywhere. కొండ మీద దీపం పెడితే అందరికీ కనిపిస్తుంది. మరి మన జీవితం యొక్క సాక్ష్యం ఎలాగ ఉండాలా? నువ్వు వెలుగైతే అందరికి ఎలాగ ఉండాలా? నువ్వు వెలుగుగా కనిపించాలా?
నువ్వు క్రీస్తు యొక్క విశ్వాసే కనిపించాలా, నువ్వు యేసు క్రీస్తుని తిరిగి ప్రతిబింబించాలా. ఎందుకంటే వీఆర్ ది లైట్. ఈరోజు మనము వెలుగై ఉన్నాము, ఆ సాయంకాలం వెలుగు మనగే ఉన్నాము. ఆ అస్తమయం జరిగేటప్పుడు ఆ సూర్యుడు అందరికీ కనిపిస్తాడు. దానిలో ఒక దీపం వచ్చి ఒక చిన్న భాగం వచ్చింది. ఆ చిన్న భాగం కొండ మీద పెట్టబడింది. ఆ కొండ మీద దీపం ఈరోజు ఏంటయ్యా అంటే అది వర్తమాన ఒక విశ్వాస అయి ఉన్నాడు. ఆ కొండ మీద చిన్న దీపం ఎవరై ఉన్నారంటే యేసుక్రీస్తు యొక్క సంఘమై ఉన్నది. ఆ కొండ మీద దీపం ఎందుకని ఉందంటే ఇది సాయంకాలం అని తెలియజేయడానికి. ఆ కొండ మీద దీపం ఎవరై ఉన్నారంటే యేసుక్రీస్తు యొక్క వధువై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీకు మాట చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. సముద్రంలో నీటిని తీసుకొని ల్యాబ్కి పంపిస్తే ల్యాబ్ నుంచి రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ అని ఎలా ఉన్నాయి అంటే దీని లోపల దాన్ని ఏమంటారు, లవణాలు ఉన్నాయి అని, ఖనిజాలు ఉన్నాయి అని చెప్పి లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వాటర్ ఆఫ్ సీ. ఆ సముద్రంలో ఉన్న ఆ నీళ్ళల్లో చాలా గొప్ప లక్షణాలు కలిగి ఉన్నది. అయితే అక్కడికి వచ్చి ఒక చిన్న స్పూన్ తీసుకొని వచ్చి ఆ సముద్రంలోంచి నీటిని కానీ తీస్తే, ఈ నీటిని చెక్ చేస్తే దీని లోపల ఏమైతే ఉన్నాయి అవన్నీ దీని లోపల ఉన్నాయి. అంతేనా? షూర్. మరి ఆయన పెద్ద లైట్ అయి ఉన్నాడు, మనం చిన్న లైట్ అయి ఉన్నాము. మరి పెద్ద లైట్ ఏ గుణలక్షణం అయితే ఉన్నాయో ఆ చిన్న లైట్ మొత్తంలో అదే గుణలక్షణాలు ఉండాలి. క్రీస్తులో ఎటువంటి గుణలక్షణం అయితే నువ్వు కలిగి ఉన్నావో నీవు కూడా అదే గుణలక్షణం కలిగి ఉండాలా. ఆయన ఎలాంటి వెలిగిచ్చాడో నువ్వు అదే వెలిగి ఇవ్వాలా. వేరే వెలిగొద్దు, వేరే అగ్ని మనకొద్దు, అన్యాగ్ని మనకొద్దు. వీ డోంట్ నీడ్ ఎనీ స్ట్రేంజ్ ఫైర్, వీ హ్యావ్ ఆల్రెడీ ఫైర్. మనకి ఆల్రెడీ వెలుగు ఉన్నది, మనకి వేరే వెలుగొద్దు, కొత్త వెలుగు వద్దే వద్దు. నువ్వు క్రీస్తులో భాగమై ఉన్నావు. ఆ భాగం ఎలాగున్నదంటే క్రీస్తు వలె ఉన్నది. ఆమేన్. సి మెస్సయ్య అని వర్తమాన ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇఫ్ వీఆర్, మనం నిజంగా ఆయన యొక్క వెలుగైనట్లయితే మనం ఏం చేయాలా? We reflect his Messiah light. ఆ మెస్సయ్య ఏ వెలుగైతే కలిగి ఉన్నాడో అదే లైట్ను మళ్ళా ఇవ్వాలా. గమనించండి. లెట్ మీ టెల్ యూ సంథింగ్ హియర్. దిస్ ఈస్ ద లైట్, దిస్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైట్. ఇది వెలుగు, ఈ వెలుగు యొక్క రిఫ్లెక్షన్ ఇది. ఈ సూర్యుడు కిందకి వెళ్ళిపోయాక ఇక్కడ ఏముండదు. ఇది ఇప్పుడు ఏం చేస్తాడు, ఈయన ఉండగా దీన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నది. అయితే చంద్రుడు ఏం చేస్తారంటే ఈ వెలుగును తీసుకొని ఈయన వెళ్ళిపోయేంత వరకు చంద్రుడు సూర్యుడి నుంచి వెలుగు తీసుకుంటానే ఉంటాడు. సూర్యుడు వెళ్ళిపోగానే చంద్రుడు ప్రకాశిస్తుంటాడు. ఎందుకంటే ఇక్కడి తీసుకున్న లైటు ఉదయం వరకు పనిచేస్తుంది, ఉదయానికి మళ్ళీ పనిచేయదు. ఈయన వెలుగు వచ్చాక మళ్ళీ చంద్రుడు పనిచేయడు. కాబట్టి అలాగే ఇప్పుడు సంఘంలో ఏ వెలుగైతే ఉన్నదో యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చాక సంఘంలో వెలుగు పనిచేయదు. ఈ వెలుగు వెలవెలపోతుంది. భూమి మీద సూర్యుడు వెలవెలపోతాడు, భూమి మీద చంద్రుడు వెలవెలపోతాడు, నక్షత్రం వెలవెలపోతాయి. ఎందుకంటే క్రీస్తు అనే వెలుగులోకి వచ్చారు. యేసుక్రీస్తు అనే వెలుగులోకి మన సంఘం తిరిగి వచ్చేసింది. ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో తిరిగి సంఘం అక్కడికి వచ్చేసింది. కాబట్టి నువ్వు ఏ స్థితిలోంచి వెళ్ళావో బయటికి మళ్ళీ తిరిగి అదే స్థితిలోకి వచ్చేస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దెర్ ఇస్ ఎ మ్యాన్ హియర్. ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడని వర్తమానాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాగ చెప్పలేదండి, ఏం చెప్పలేదు. ఐ ఆమ్ ది లైట్ అని వదిలేసేలా. ఆయన ఏమన్నాడు? ఐ ఆమ్ ది లైట్ బట్ హి సెడ్ యు ఆర్ ది లైట్. నేను వెలుగుని అని ఆపేలా ఆయన, మీరు కూడా వెలుగై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హీ నెవర్ స్టాప్. ఆయన దాన్ని కంటిన్యూస్ చేస్తాడు. ఇఫ్ హిస్ వర్డ్ ఈజ్ ఇన్ యూ, ఆయన యొక్క వాక్యము నీలో ఉన్నట్లయితే, బేరింగ్ రికార్డ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఆయన యొక్క వాక్యం నీలో ఒక సాక్ష్యముగా ఉన్నట్లయితే, ఆమేన్, దెన్ యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. ఆయన వాక్యం నిజమైతే, ఆయన చెప్పే సత్యమైతే, ఆ చెప్పబడిన వాక్యం నీ లోపల ఉంటే, ఆ వాక్యంలో ఒక సాక్ష్యంగా ఉంటే, ఆ వాక్యాన్ని అంగీకరిస్తే, ఆ వాక్యంలో పనిచేస్తే, ఆ వాక్యం లోపల క్రియగాని కలిగి ఉంటే నీవే లోకానికి వెలుగై ఉన్నావు. ఆ వెలుగు ఈరోజు నీవై ఉన్నావు. ఏ ఆర్ ది లైట్, దెన్ యూ ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. ఇప్పుడు లోకానికి నీవే వెలుగై ఉన్నావు. సో ఈరోజు నువ్వేమనుకోవాలంటే ఆ మెస్సయ్య వెలుగు నాలో ఉంటే నేనే ఇప్పుడు లోకానికి వెలుగుని. కాబట్టి నా జీవితం తెల్లగా ఉండాలా, నా జీవితం వెలుగులాగా ఉండాలా, నా జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలా, నా సాక్ష్యం బట్టి అనేక మంది వెలుగులోకి రావాలా. నీ యొక్క వెలుగు అనగా క్రీస్తు నీకు ఇచ్చిన వెలుగులో అనేక మంది నడిపించేవాడుగా నీవు ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. వి ఫౌండ్ అవుట్ లైట్ టు ఈచ్ ఏజ్ మేడ్ మ్యానిఫెస్ట్ జస్ట్ ది సేమ్. ప్రతి సంఘ కాలంలో ఆ వెలుగు బయలుపరచబడతానే ఉన్నది. ఇట్ వాజ్ నాట్ హిడెన్ ఇన్ ఎనీ చర్చెస్. ఏ ఒక్క సంఘ కాలంలో కూడా వెలుగు దాచిపెట్టబడాల. అది సంఘానికి ఇవ్వబడింది. కాబట్టి దాచిపెట్టే వెలుగు కాదండి. ఏ ఒక్కడు కూడా దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాడు? మంచం కింద పెట్టి. ఎందుకండి ఈరోజు వర్తమానం చదివి చాలామంది తెలుసుకొని అమ్మో చాలా గొప్పదని ఎవరికి చెప్పను.
దేనికి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇంట్లో పిల్లలందరికీ వంట వండి తల్లి దాచిపెట్టుకుంటూ ఉంటుంది. అంతేనా? కొంతమంది పిండి వంటలు చేస్తారు. అమ్మ కోపలు తెచ్చుకోమాకండి. పిండి వంటలు చేసి ఏం చేస్తారు? ఇంట్లో పైన అటక మీద పెడతారు. ఎందుకని? వండింది దేనికి? ఏమన్నా అవసరం ఉంది అసలుకి? ఎదురుగా పెట్టండి, వాళ్ళకి నేర్పించండి ఎలా తినాలో. ఈ పని మనం చేయాలి. మనం దాచిపెడతాం, తర్వాత మర్చిపోతాం, తర్వాత బూసిపెడతాం, అయ్యో పిల్లలకి ఇవ్వలేదంటాం. కాబట్టి వెలుగుని అలా దాచిపెట్టద్దు. అది ఎవరి కొరకో వారి కొరకు ఇచ్చేయండి. ఇప్పుడు మీకు రహస్యం చెప్పాలా. యు ఆర్ ఎ లైట్ వెన్ యు ఆర్ ఇన్ యువర్ మదర్స్ వూమ్. నీ తల్లి గర్భంలో నీవు ఉండగా నువ్వు వెలుగై ఉన్నావు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత వెలుగు కాదు. నువ్వు బాప్తిజం పొందాక వెలుగవటం కాదు. నువ్వు అపోస్తల టబర్నేకల్లో చేరిన తర్వాత నువ్వు వెలుగవటం కాదు. నువ్వు ఎప్పుడు వెలుగై ఉన్నావంటే నీ తల్లి గర్భంలో ఉండగా, నీ తల్లి గర్భంలో రూపించబడేటప్పుడే నువ్వు వెలుగులో రూపించబడ్డావు. పాపం జరిగిన చీకట్లో అయితే రూపించబడింది. ఆ రూపం నీకు వచ్చే సమయానికి నీ లోపలికి ఆల్రెడీ వెలుగు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈ వెలుగు ఎలాగొచ్చింది? లోపల లైట్ పెట్టి, గర్భసంచిలో లైట్ పెట్టి, ఒక వైర్ పెట్టి, బయట స్విచ్ పెడితే ఆ స్విచ్ చేస్తే లోపలికి వచ్చే వెలుగు కాదండి ఇది. ఈ వెలుగు ఎప్పుడు వచ్చింది ఇది? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకో రహస్యం చెప్పాలా. మనం పుట్టినప్పుడే మన లోపల వెలుగుంది కదా, మరి ఇప్పుడుందా? ఏమో భాస్టర్ గారు మీరు అంటున్నారు కానీ మాకు కొత్తగా ఉంది. ఏంటి మేము లేట్ అండి భాస్టర్ గారు, మా మొఖాలు ఎలాగున్నాయో, మా రంగు ఏంటి, ఎంత ఎండకు తిరిగినా చెదిరిపోరు రంగు అంటారా? బయట రంగు చూడమాక, లోపల వెలుగుని చూడు. ప్రైజ్ ది లార్డ్. శ్రీ బర్బనాం సెడ్, హెబ్రీయులకు రాసిన పత్రిక గురించి ప్రశ్నలు సమాధానం వర్తమానాలు మాట్లాడుతున్నాడు. హీ ఫస్ట్ క్రియేటెడ్ అస్ యాజ్ థియోఫనీ బీయింగ్స్. దేవుడు మొట్టమొదటిగా మనల్ని థియోఫనీగా తయారు చేశాడు. వెన్ ద డెత్ ఏంజల్ కమ్స్, ఎప్పుడైతే మరణపు దూత వచ్చి we will be changed from a creature of time, ఆ మరణపు దూత వచ్చి ఆ మరణంతో మనం కొట్టినప్పుడు ఇప్పుడు మనం ఆ జీవపు సమయాన్ని నుంచి మనం భాగమై వేరైపోతున్నాం. వేరైపోయాక ఏం జరుగుతుంది? బ్యాక్ టు ద క్రీచర్ ఆఫ్ ఎటర్నిటీ. మనం తిరిగి నిత్యత్వానికి వెళ్ళే వాళ్ళగా ఉన్నాం. అయితే గమనించండి, ది ఫ్లెష్ విల్ సపరేట్ ఫ్రమ్ ది సూపర్ న్యాచురల్. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే మన లోపల రెండు కార్యములు ఉన్నాయి, న్యాచురల్, సూపర్ న్యాచురల్. లోక సంబంధమైనవి, దైవ సంబంధమైనవి, భూ సంబంధమైనది, పర సంబంధమైనది, సహజమైనవి, సహజాతీతమైనవి, ఇవన్నీ మన లోపల ఉన్నాయి. సో వెన్ డెత్ కమ్స్, ఎప్పుడైతే మరణం అయితే వచ్చిందో, మరణం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఈ యొక్క శరీరము ఈ సూపర్ న్యాచురల్ నుంచి సపరేట్ అయిపోయింది. ఈ రక్తమాంసములు మనలో ఉన్న దాని నుంచి వేరైపోయినాయి. ఇంతకీ మన లోపల ఏమున్నది? See, Brother says, light and darkness will separate again. Light and darkness will separate again. That means it happened before. ఆయన మళ్ళా వేరైపోతాయి అంట. దాని అర్థం ఏంటంటే అంతకుముందు అలా జరిగింది. ఆది కాలంలో దేవుడు వెలుగుని చీకటి వేరు చేయలేదా? అలాగే ఈ శరీరం కూడా మరణించిన తర్వాత ఈ శరీరం లోపల వెలుగు చీకటి వేరైపోతాయి. ఈ భూమి మీద ఉన్న శరీరము, చనిపోయిన శరీరము యొక్క కళేబరములు ఏముందంటే చీకటి ఉన్నది. అయితే దీని లోపల ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ పైనుంచి వచ్చింది, ఆ ఆత్మ దేవుడి నుంచి వచ్చింది, ఆ ఆత్మ వెలుగులోంచి వచ్చింది. ఆ వెలుగు వేరైపోయినది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చీకటి వెలుగు వేరైనాయి. ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే మనం వెలుగై ఉన్నాము. కాబట్టి నువ్వు చనిపోయిన శరీరం లేవు, దాని నుంచి నువ్వు బయటకు వచ్చున్నావు. బికాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది లైట్. నువ్వు వెలుగులో భాగమై ఉన్న కారణం చేత నువ్వు దాని నుంచి వేరే ఉన్నావు. హల్లెలూయా. ఐ యామ్ నాట్ హ్యాపీ. ఐ డోంట్ థింక్ సో. నేను అనుకోవట్లా మీరు సంతోషంగా ఉన్నారని. సంతోషుడు ఎవరు కుర్చీలో కూర్చునేవాళ్ళు కాదు మీరు. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ కంటిన్యూ. ఎక్స్రే. యు నో దిస్. ఇదేమై ఉన్నది? ఇది తెలుసా మనందరికీ? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మిషన్ లోపల నుంచి. ఆ మిషన్ లోపల అది దానికి ఎక్స్రే తీసుకోలేదు. ఈ ఎక్స్రే తీయాలంటే మనం ఆ మిషన్ కిందకి పోవాలా. ఆ మిషన్ కిందకి నువ్వు పోయినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్స్రే తీసినప్పుడు ఇక్కడ కనిపిస్తూ చూసావా, ఇవన్నీ ఏంటంటే నీ లోపల ఉన్న ఎముకలు. ఇవన్నీ లోపల ఉన్న ఎముకలు. రైట్? నిజమేనా? మన ఎముకలు ఎలాగుంటాయి? తెల్లగా ఉంటాయి. ఎముక లోపల ఎలాగుంటుంది? నల్లగా ఉంటుంది మూలుగా. మరి ఇక్కడ అన్ని తెల్లగా కనిపిస్తున్నాయి. శ్రీ బదబలం సార్, ఈ లోపల ఉన్న ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ తల్లి గర్భంలో నువ్వు రూపించబట్టినప్పుడు ఏదే వెలుగైతే వచ్చిందో ఆ వెలుగే ఈ వెలుగు. అంటే ఆ వెలుగు ఈరోజు ఈ లోపల ఉన్నది. ఇంకా మనకు కొద్దిగా డౌట్ ఉన్నది, వెలుగు ఎక్కడ ఉన్నది? అది అక్కడే ఉన్నది. వెలుగులో ఎటువంటి మార్పులు చేర్పులు జరగల. దేవుడు ఆ వెలుగుని లోపల పెట్టేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న నీవు సంతోషంగా ఉండు.
ఎందుకు సంతోషం అంటే దేవుడు నా లోపల పెట్టిన వెలుగు ఇంకా నా లోపల ఉన్నది. ఆయన వెలుగు తీసేలా ఈ భూమి మీద నువ్వు జీవించినంత వరకు, నువ్వు నడుస్తూ ఉన్నంత వరకు, నువ్వు శ్వాసిస్తూ ఉన్నంత వరకు, నువ్వు మాట్లాడుతూ ఉన్నంత వరకు ఆ వెలుగు నీ లోపలే ఉన్నది. సో యు ఆర్ ది వాకింగ్ లైట్ ఆన్ దిస్ ఎర్త్. అయితే ఇప్పుడు నువ్వేమైనావు అంటే నడుస్తున్న వెలుగై ఉన్నావు. క్రీస్తు నడుస్తున్న ధర్మశాస్త్రం అయి ఉన్నాడు, క్రీస్తు నడుస్తున్న కృప అయి ఉన్నాడు. నీవేమైనావు అంటే లోకంలో నడుస్తున్న వెలుగై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు వెలుగుకి 2 కాళ్ళు ఉన్నాయి. ఆ కాళ్ళు పెట్టుకొని లోకం మీద నడుస్తూ ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నా క్రీస్తు వెలుగై ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నా మెస్సయ్య వెలుగై ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్న దేవుని యొక్క వాక్యమై ఉన్నావు, పరిపూర్ణమైన వాక్యమై ఉన్నావు. యు ఆర్ ది అబ్సల్యూట్ వర్డ్. పరిపూర్ణతో నువ్వు వచ్చున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇది కొంచెం బాధ పెట్టేది ఉంది ఈరోజు. రీసెంట్గా సైన్స్ వాళ్ళు ఏం కనుక్కున్నారు అంటే దే జస్ట్ ఫౌండ్ అవుట్ రీసెంట్లీ దట్ అవర్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్. సైన్స్ పరిజ్ఞానం పెరిగాక వాళ్ళు ఈరోజు ఏం కనుక్కున్నారంటే మన శరీరం అంతా వెలుగుంది అంటున్నారు. ప్రపంచం అవును మనమంతా వెలుగు అంటారు. ఇప్పుడు అది యేసుక్రీస్తు ఎప్పుడు అన్నాడు? మత్తయి సువార్తలో అన్నాడు, ఎఫ్సీల్లో అన్నాడు. ఆయన ఏమంటున్నాడు? మీరు లోకాన్ని వెలుగై ఉన్నారు, నేను వెలుగును, మీ వెలుగు సంబంధులు. మత్తయి సువార్త 13 అంటాడు ఆయన, ఏ ఆర్ ది సన్స్ ఆఫ్ లైట్. మీరు వెలుగు సంబంధులు, వెలుగు కుమారులు. ఆయన 2000 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు సైన్స్ అంటది మీరు వెలుగు, మీ లోపల వెలుగు ఉందండి అని. సైన్స్ ఎంత లేట్ అంటే 2000 సంవత్సరాలు లేట్. అయితే వర్తమానం నేను నమ్మా చూసావా? ఇది దేవుడి కృప. ఎంత త్వరగా మనం నమ్ముతున్నామంటే దేవుడి కృప కాదా? ఎంత త్వరగా అంగీకరిస్తున్నామంటే సైన్స్ అంగీకరించాలా, ఇప్పుడు వాళ్ళు అంగీకరించారు. అయితే 2000 ఏళ్ళు పట్టింది. ఆమేన్. ప్రవక్త అంటాడు ఎక్స్రే ప్రూవ్స్ దాట్. సైన్స్ చెప్పిన మాట ఎక్స్రే నిరూపించింది. ద ఎక్స్రే డస్ నాట్ హ్యావ్ ఎనీ లైట్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఎక్స్రేకి సొంతగా వెలుగు అంటే ఏది ఉండదు. ఆమేన్. ఇట్స్ యువర్ లైట్ దట్ ఇట్ యూజెస్. నీ లోపల ఉన్న వెలుగుని ఆ ఎక్స్రే వాడుకొని ఎక్స్రే ఇచ్చింది. సో ఆ ఎక్స్రే పని చేయాలన్నా నీ లోపల లైట్ పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ వల్ల ఒక ఎక్స్రే మిషన్ పనిచేస్తుంది, దాని దగ్గర ఒక ఆపరేటర్కి జీతం వస్తుంది నీ లోపల వెలుగు వల్ల. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, హాస్పిటల్కి పోమాకండి ఎక్కువగా. ఇక్కడ ఇంకో సమస్య, ఇది కొంచెం బాధ కలిగించేది. ది అన్సర్టన్ సౌండ్, అస్పష్ట ధ్వని అన్న వర్తమానంలో ఆయన మాట్లాడుతున్నాడు. యు ఆర్ బోర్న్ విత్ 4 రేస్. మనం పుట్టినప్పుడు మన లోపల ఇలాగ 4 రేస్ ఉన్నాయి. నువ్వు పుట్టినప్పుడు రైట్. ఆఫ్టర్ లిటిల్ వైల్ సే 25, నీ వయసు 25 రాగా నీ లోపల నుంచి ఒక రేఖ పోయింది. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. రైట్. అండ్ 35 ఆర్ 40 రెండోది పోయింది. అమ్మ కొంచెం యు ఆర్ ఫైనల్లీ వెన్ యూ గెట్ పాస్ అబౌట్ 65 యు ఆర్ లివింగ్ ఆన్ యువర్ లాస్ట్ రే. మరి 65 ఉన్నోళ్ళకి కొద్దిగా బాధ ఉంటుంది. ఆ చిట్ట చివర ఆ రేస్ పట్టుకొని మిణుకు మీద ఎదురుతున్నాం మనం ఈరోజు. సరే, పరిచయం ఎప్పుడు చేయాలా? లోపల 4 ఉండగా ఆ 4 రేస్ ఉండగా పని చేయాలా. అప్పుడు శరీరంలో బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, దేవుడు ఇచ్చే జ్ఞానం ఉంటుంది, తిరగగలము, పరిచయం చేయగలం. అయితే మనం పరిచయం ఎప్పుడు చేయాలనుకుంటాం తెలుసా? పిల్లలు సెట్ అయ్యారు, అందరూ బాగున్నారు, జీవితం బాగుంది, ఇక ఏం పర్వాలేదు, నాకు ఇల్లు కట్టుకున్నా, ఇక ఇప్పుడు సేవ చేద్దాం. ఇది కాదండి. అప్పుడు రావాలా. 25 నువ్వు మండుతా చూసావా, అప్పుడు లోపల 4 రేఖల మంట ఉంటుంది. ఆ మంటలో నువ్వు పరిచయం చేసావనుకో, నువ్వు ఈ చిట్ట చివరి దశ మిణుకు మనవు, ఈ దేవుడు ఒక అగ్నితో నువ్వు మండుతానే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. సే నౌ వెన్ యు ఆర్ పాస్ట్ 65 దట్ మీన్స్ యు ఆర్ లివింగ్ ఆన్ యువర్ లాస్ట్ రే. నువ్వు 65 సంవత్సరం దాటిన తర్వాత ఇక నీ లోపల ఏమన్నా మిగిలి ఉందంటే ఒక్కటే మిగిలి ఉంది. అదేంటో తెలుసా? మిణుకుమైన చిట్ట చివరి రేఖ మాత్రం మిగిలి ఉన్నది. ఏం చేద్దాం ఇప్పుడు? అమ్మా వినబడలా? బాప్టిజం ఎప్పుడు పొందాలా? 25లో పొందిన తర్వాత ఆ బాప్టిజం శక్తి వేరండి, దేవుడు నడిపించే ఆ కృపే వేరండి. ఆ 25 అప్పుడు బాప్టిజం ఆ టీన్స్లోకి రాగానే, బాప్టిజం ఎప్పుడు పొందాలి? టీన్స్లోకి రాగానే. వెన్ యూఆర్ ఎంటర్ ఇంటూ 13s బిట్వీన్ 19, నువ్వు ఆ 13 నుంచి 19 లోపు నువ్వు బాప్టిజం పొందితే నువ్వు పొందుకునే శక్తి వేరు. నువ్వు లోకంలో పడిపోవు. నువ్వు లోకంలో పడకుండా ఆ బాప్టిజం నాపుతుంది, లోకంలో పడనీయకుండా ఆ శక్తిని నాపుతూ ఉంటుంది. నువ్వు ఆ వయసులో యవ్వన ప్రాయంలో ఆయన కాడు మోయటం ఎంతో మేలు కదా. యవ్వన ప్రాయంలో క్రీస్తును కలిగి ఉంటే ఎంతో మేలు కదా. యవ్వన ప్రాయంలో ఆయన వెలుగును కలిగి ఉంటే ఎంతో మేలు కదా. ఈ సాయంకాలంలో నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావంటే ఆ వెలుగును మోయటము ఎంతో శ్రేష్టం కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగి ఉన్నది గాక. లెట్ మీ కంటిన్యూ.
దట్స్ కాస్మిక్ లైట్ దట్స్ ఇన్ యూ. నీ లోపల ఉన్న వెలుగు ఏ వెలుగు అంటే లైట్ వేస్తే ఆరిపోయే లైట్ కాదండి. ఇప్పుడు బయట ఏ లైట్ ఉన్నది మీకు సంగతి తెలుసా? బయట సూర్యుడు లేకపోయినా కూడా వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి లోపల నుంచి వచ్చింది. దేవుడు ఉండే ఒక ప్లేస్ ఉన్నది, దేవుడు ఉండే స్థలం ఉన్నది. వి కాల్ ఇట్ సెవెంత్ డైమెన్షన్. దేవుడు ఉండే స్థలం అని మనం ఏమంటామంటే పరలోకం అంటాము. మన డైమెన్షన్స్లో కానీ మాట్లాడుకునే పరిమాణాల్లో మాట్లాడుకునేది 7వ పరిమాణమై ఉన్నది. 7వ పరిమాణం దేవుడు ఎలాగ ఉంటాడంటే ఆయన మీద ఎక్కడ నీడపడదు. ప్రైజ్ ది లార్డ్. నీడపడదండి. ఆమేన్. ఆయన చుట్టూతా ఒకే రకమైన లైట్ ఉంటుంది. నీ నీడ కింద పడదు. నీడంటే ఇంకో రకంగా మరణం అని. పరలోకంలో నీవు ఉండగా నీ నీడ కింద పడదు అంటే దాని అర్థం ఏంటి? నీకు మరణము లేదు. ఇప్పుడు దేవుడు ఏ పరిమాణంలో ఉన్నాడంటే మరణము లేని పరిమాణంలో ఉన్నారు. మనం మరణించి పైకి వెళ్ళి ఆ నిత్య జీవాన్ని పొందుకున్నాక ఇక మళ్ళీ మనకి తిరిగి మరణం లేదండి. ఇక నువ్వు ఎంతకాలం ఉంటావో, దేవుడు ఎంతకాలం ముందు ఇచ్చాడు, తర్వాత ఆయన ప్లాన్ ఏంటో మనకి అక్కడికి వెళ్ళి చెప్తే దాని ప్రకారం మనం ఉంటాం తప్పితే ఇక మళ్ళీ కిందకు వచ్చేది లేదు, ఇక మళ్ళీ మరణానికి పోయేది లేదు. ప్రైజ్ ది లార్డ్. సీ దట్ కాస్మెటిక్ లైట్ దట్స్ ఇన్ యూ. నీలో ఉన్న లోక సంబంధమైన వెలుగు కాదు, దేవుని సంబంధమైన వెలుగే ఉన్నది. ఆ వెలుగు దట్స్ యు ఆర్ మేడప్. నువ్వు అటువంటి వెలుగుతో తయారు చేయబడ్డావు. ఏ వెలుగు అంటే దేవుడు కిందకి రావడానికన్నా ముందు ఇక్కడ ఆయన ఏ వెలుగైతే కలిగి ఉన్నాడో అదే వెలుగు నీ లోపల పెట్టున్నాడు. ఆమేన్. వేరే వెలుగు ఇవ్వాల ఆయన నీకు. భూ సంబంధం వెలుగు ఇవ్వాల, సూర్యుడి నుంచి వచ్చే వెలుగు ఇవ్వాల, చంద్రుడి నుంచి వచ్చే వెలుగు ఇవ్వాల. సూర్య చంద్రుడికి ఏ వెలుగైతే ఇచ్చాడో అదే దేవుడు మనకి వెలిగిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సీ ఫుల్ ఆఫ్ లైట్ సెల్స్. నీ లోపల ఏమున్నాయి అంటే ఎర్ర రక్త కణాలు కాదండి, తెల్ల రక్త కణాలు కాదండి, వెలుగు కణాలు పెట్టాడు మొత్తం. ప్రైజ్ ది లార్డ్. ఫుల్ ఆఫ్ లైట్ సెల్స్. నీ శరీరం అంతా కూడా వెలుగు కణములు ఉన్నాయి. మరి శరీరం మొత్తం వెలుగు కణములు ఉంటే మన జీవితాలు చీకటిలో ఉంటాయి. క్రీస్తుని ఎరగకపోయిన దాన్ని బట్టి, నీవెవరో నీకు తెలియకపోయిన దాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. నువ్వెవరైతే తెలిసిందో, నీ యొక్క స్థానం నీకు తెలిసిందో నువ్వు ఇక మళ్ళీ చీకట్లో ఉండవు. ఎందుకంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 12వ వచనం నుంచి అక్కడ చెప్పబడింది ఒక మాట ఉన్నది. చీకటిలో కూర్చున్న వాడి మీద, మరణ ఛాయలో ఉన్న వాడి మీద గొప్ప వెలుగు ఉదయించను అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు తెలుసా? చీకటిలో కూర్చున్న వారి మీద, మరణ ఛాయలో ఉన్న వారి మీద గొప్ప వెలుగు అనగా క్రీస్తు ఉదయించాడు. వాళ్ళ మరణాన్ని తీసేశాడు, ఆ చీకటిని తీసేశాడు. కాబట్టి దేవుడు మొత్తము పరిపూర్ణంగా వెలుగు కణమలై ఉండగా అదే వెలుగును దేవుడు మన లోపల పెట్టినాడు. ప్రైజ్ ది లార్డ్. సీ నౌ దట్ కాస్మిక్, ఇప్పుడు ఆ కాస్మిక్ లైట్ అయితే ఉన్నదో, దేవుడు ఇచ్చిన వెలుగు ఏదైతే ఉన్నదో అది మన లోపల ఉన్నది. ఆమేన్. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడా, ప్రేమించలేదా? హల్లెలూయా. అయితే ఒక మాట చెప్పనండి, ఆయన పెద్ద లైట్, మన చిన్న లైట్. డోంట్ ఫర్గెట్ ఇట్. నేను లైట్ కదా, ఆయన లైట్, ఇద్దరు ఈక్వల్ అంటారేమో. కాదండి, నువ్వు చిన్న లైట్, అది జ్ఞాపకం పెట్టుకో. అయితే లైట్ అది జ్ఞాపకం పెట్టుకో. అది వెలుగుతుంది, ఇది వెలుగుతుంది. అయితే ప్రవక్త అంటాడు, దేవుడు నీకు ఎంత వెలిగిచ్చాడంటే ఇక్కడ నువ్వు నిలబడి ఉంటే ఇక్కడి నుంచి ఒక అడుగేస్తే దానికి లైట్ ఇచ్చాడు. మరి ఒక అడిగే కానీ లైట్ అయిపోలా? అయిపోయిందా? కాలేదండి. ఇక్కడి నుంచి ఇంకొక అడుగు నీకు అలాగే ఉన్నది. నువ్వు వెళ్తున్నప్పుడల్లా ఒక్కొక్క అడుగు నీతో పాటు వస్తానే ఉన్నది. అంటే దేవుడు ఆ వెలుగు నీతో పాటు ముందుకు నడిపిస్తానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హీ నెవర్ స్టాప్ దట్ లైట్. ఆయన ఆ వెలుగుని ఎన్నడూ ఆపేయలేదు. ఆ వెలుగు ఈరోజు నీతో పాటు వస్తున్నది. కాబట్టి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఒకటి ఉన్నది. యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. నువ్వు ప్రపంచానికి వెలుగై ఉన్నావు. అయితే ఇది సాయంకాలము. కాబట్టి నువ్వు ఏ వెలుగై ఉన్నావంటే సాయంకాలంలో లోకానికి వెలుగిచ్చే ఒక వెలుగై ఉన్నావు. ఆ క్రీస్తు ఎవరో కాదు, ఈరోజు నీలో ఉన్న లైట్ అయి ఉన్నాడు. అది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఈ అంత్యకాలంలో దేవుడు మనల్ని లోకానికి వెలుగుగా పెట్టాడు, మనల్ని లైట్గా పెట్టాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ లైట్ని ఆర్పేసుకోవద్దు, నీ లైట్ని దాచిపెట్టద్దు, నీ లైట్ని చీకట్లో ఉంచొద్దు. నీ లైట్ మీద దుమ్ము, మట్టి కొట్టుకుపోని మాక నీ లైట్ ఎప్పుడు తుడుస్తూ ఉండు. నీ సాక్ష్యం సరిగా ఉంచాలా. వాక్యంతో కడుగు, వాక్యం శుభ్రం చేయి. పరిశుద్ధాత్మ నీ మీద కొమ్మరించు. నువ్వు పరిశుద్ధాత్మ ఆహ్వానించు. పరిశుద్ధాత్మ నీ మీద ఎప్పుడు నిలబడవలసి ఉన్నది. నువ్వు ఎప్పుడు పరిపూర్ణమైన వర్తమానంలో జీవించవలసి ఉన్నావు. ఆ వెలుగు లోకానికి పోవాలా. ఆ వెలుగు నీది కాదు, నీలో ఉన్న వెలుగు లోకానికి పోవాల్సిన అవసరం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అన్ని లైట్లు ఎలాగ ఉన్నాయి? అసలు ఆ బల్బు సృష్టించింది దేనికండి?
అంతేనా? ప్రైజ్ ది లార్డ్. నేను అడుగుతున్నాను, మిమ్మల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఎలుగుతున్నామా? చీకట్లో ఉన్నామా? ఎలిగే లైట్ మనమై ఉన్నాము. లోకానికి లైట్ మనమై ఉన్నాము. జీవం కలిగి దేవుడు యొక్క వెలుగు మనమై ఉన్నాము. ఈ దినమచ్చి మీరు లోకానికి లైట్ అయి ఉన్నారు. ప్రతిరోజు లైట్ అయి ఉన్నారు. ఉదయకాలం లైటే, సాయంకాలం కూడా లైటే. ఆ వర్తమానం లోపల వెలుగుతూ ఉండాల్సిందే. క్రీస్తు నీ లోపల తిరిగి ప్రతిబింబించాల్సిందే. ఆ జీవం కలిగిన వెలుగు నీ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ లైట్ ఎప్పుడు కూడా మట్టి కొట్టుకుపోకూడదు. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మన ఇళ్ళలో ఎవరికైనా ఏసీలు కానీ ఉంటే, స్ప్లిట్ ఏసీలు కానీ ఉంటే, దానికి పైన ఫిల్టర్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు క్లీన్ ద ఫిల్టర్ ఎవ్రీ వీక్. ఆ యొక్క ఫిల్టర్కి అక్కడ డస్ట్ పడుతుంది. ఆ డస్ట్ని తీసి ప్రతి వారం దాన్ని కడగాల. మళ్ళీ అది శుభ్రం అయ్యాక అది పెడితే బాగుంటుంది. లేదనుకోండి, మనం అలాగే వాడుతూ ఉంటే ఆ ఏసీలోంచి నీళ్ళు కింద గారుతూ ఉండే బొట్లుగా. ఎందుకని? అక్కడి నుంచి నీళ్ళు గారుతుంటే అర్థం ఏంటి? నన్ను పట్టించుకోవాలా, నన్ను నువ్వు కడగలా, నేను ఇలాగయ్యానని. మరి అలాగే ఇక్కడ ఈ లైట్ మీద మట్టి కొట్టుకుపోతే అర్థం ఏంటి? పట్టించుకోవటంలా. మన లైటే కదా పని అనుకుంటున్నా. ఈ పానీలు లేవండి, ఇక్కడ పానీలు కానీ లేవండి. అవన్నీ బయట సంఘాలు. ఈ సంఘం నడవదు. కడగాల్సిందే, పరిశుద్ధాత్మ దిగి రావాల్సిందే, ఆ ఆత్మలు నింపబడాల్సిందే. నీవు వెలుగై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మనము తుప్పు పట్టే వస్తువు కాదు, చెదలు పట్టే వస్తువు కానే కాదు. వెలుగుకి ఏది పట్టదు. తుప్పు పడుతుందా? చెదలు పడుతుందా? అయితే మీరు కొంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు వాళ్ళు అంటారు, అబ్బా ఇంత లైట్గా ఉంది వీళ్ళ దగ్గర అన్నారు. ఎవరన్నా? ధన్యులు పో. ఆ మాట అన్నారు ధన్యులు మీరు. అమ్మో ఇంత వాక్యం ఎక్కడి నుంచి మాట్లాడతావు నువ్వు? ఆ మాట అన్నారంటే ఆ వాక్యం లోపల వెలుగై ఉన్నది. నువ్వేంటి ఇంత మారిపోయావు? నా లైట్ నేను కడుక్కున్నా, తుడుచుకున్నా. ఒక సంఘానికి పోయా, అక్కడ ఒక తెల్లని క్లాత్ ఉంటుంది. ఈ నల్లని మట్టి మొత్తం తెల్లంగా తుడిచిపెట్టారు. అక్కడ పోతే నువ్వు కూడా వస్తావా? ఎక్కడికి? పరిపూర్ణమైన వాక్యం ప్రకటించే చోటికి. ఎక్కడికి? జీవపు వెలుగుకి. ఆ కాస్మిక్ లైట్ ఏదో కాదు, జీవపు వెలుగే ఉన్నది. ఈరోజు నీకు నాకేం కావాలంటే ఆ జీవపు వెలుగు కావాలా. ఆ వెలుగు మనల్ని కడగాలా, శుభ్రం చేయాలా, మనల్ని తిరిగి లైట్ ఇవ్వాలా. చూడండి, ప్రవక్త అన్నాడు, వాట్ ఈజ్ పాస్టర్? పాస్టర్ అంటే ఏంటి? అక్కడ లైట్ ఉన్నది, ఇక్కడ స్విచ్ ఉన్నది. ఈ స్విచ్ చేస్తే లైట్ గట్టల్లా. ఏంటి సమస్య? పాస్టర్ ఎవడండి? ఇప్పుడు టెస్టర్ లాంటివాడు. ఇక్కడ కనెక్ట్ చేసి చెక్ చేశాడు, ఇక్కడ లైట్ ఉన్నది. అక్కడ చెక్ చేశాడు, లైట్ లేదు. ఆ బల్బు బాగానే ఉంది, ఈ బల్బులన్నీ బాగానే ఉన్నాయి, లైట్ ఎలాగట్లా. ఏంటి సమస్య? మధ్యలో ప్రార్థన జీవితం కట్ అయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఆ వైర్ని ఈ వైర్ని పెద్దగానే ఎమ్మడి వెలిగింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఇక్కడికి వచ్చావు ఎలాగాల? నువ్వు ఒకేసారి మన క్రీస్తు దూరం అయిపోయి ఆ వైర్లు దిగిపోతున్నాయి, ఆ ప్రార్థన తెగిపోతుంది, సాక్ష్యం తెగిపోతుంది, జీవితం తెగిపోతుంది, మన యొక్క సంఘక్రమం తెగిపోతుంది. ఆదివారం సంఘంకి రావటంలో ఏం చేయాలి ఇప్పుడు? లాక్కొచ్చి మళ్ళీ మూడేగానే లైట్ వెలిగింది, మళ్ళా జీవం వచ్చింది. ఆ జీవం ఎక్కడికి పోలా, అది అక్కడే ఉన్నది, మనమే దూరం అయిపోయావు. ఇప్పుడు ఈ కాప ఏం చేయాలి? తెచ్చి దాన్ని మూడేగానే ఆ లైట్ లాగానే ఈ లోపల ఒక సంతోషం, ఈ లోపల ఒక ఉద్యమం, ఈ లోపల నుంచి ఒక వెలుగు. వాళ్ళంటే నువ్వు మళ్ళా మారిపోయావే. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగినది? ఆ వెలుగు మళ్ళా లోపల నుంచి బయటకు వచ్చింది. ఎందుకంటే ఆ వెలుగు నిత్యం వెలగాల్సిందే. చూడండి, ఒక బల్బు కొనేటప్పుడు దాని మీద అది ఎన్ని గంటల వెలుగుతో రాసి ఉంటుంది. నిజమేనా? ఇక్కడ ప్రొజెక్టర్ ఉన్నది, ఆ ప్రొజెక్టర్ కొన్నప్పుడు అది ఎన్ని గంటలు ఎలాగాలో దాని మీద ముందే రాసి ఉంటుంది. కొన్ని ముందే పాడైపోతాయి, రైట్? అలాగే దేవుడు కూడా భూమి మీద పంపించమని ఒక మాట చెప్పాడు. ఏ ఆర్ ది లైట్. నువ్వు లైట్ అయి ఉన్నావు, పోయి కిందకు పో. ఎప్పుడు దాకా ప్రభువా? మరణించినప్పుడు నీ లోపల నుంచి లైటు చీకటి వేరు, అప్పుడు దాకా వెలుగుపో. ఆమేన్. ప్రభువా ఒకవేళ, థ్యాంక్ యూ లార్డ్, ప్రభువా ఒకవేళ నువ్వు నా మరణానికన్నా ముందొస్తే నువ్వు వెలుగుతూ ఉండగానే పైకి వచ్చేది కానీ. హల్లెలూయా. సో ఎత్తబాటు అంటే అర్థం ఏంటో తెలుసా?
నువ్వు జీవించి పైకెళ్ళడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. ఆ అవకాశం అందరికీ లేదండి. అంత్యకాలంలో ఎవరైతే ఉన్నారో, ఈ కాలం చివరిలో ఎవరైతే ఉన్నారో, ఈ సాయంకాల వెలుగులో చివరిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే వీళ్ళు చనిపోయి పైకి వచ్చిన వాళ్ళు 6 సంఘకాలం వాళ్ళు, 7వ సంఘకాలం వాడు. నువ్వు దేవుళ్ళకి ఎలా పోదాం అనుకుంటున్నావు? నువ్వు దేవుళ్ళకి ఎలా పోదాం అనుకుంటున్నావు? నువ్వు వెలుగుతా ఉండగానే, జీవం కలిగి ఉండగానే, దేవుడిని స్తుతిస్తూ ఉండగానే, దేవుడిని మహింపరుస్తూ ఉండగానే, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉండగానే, ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఉండగానే, ఆయన ఆరాధిస్తూ ఉండగానే, ఆయన నామతో సంతోషంగా ఉండగానే, క్రీస్తుని ప్రకటిస్తూ ఉండగానే, జీవం గల దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు ఆయన యొక్క వెలుగు నీలో ఉండగానే, ఆ వెలుగు వెలుగుతూ ఉండగానే, నీ పక్కన చూస్తూ ఉండగానే, ఇతరులు చూస్తూ ఉండగానే, ఓ థ్యాంక్ యూ లార్డ్, నాకు ఎంతమంది ఇచ్చా ప్రభా. నీ కాళ్ళు భూమి నుంచి పైకి లేస్తా ఉంటే, మేఘాలు దగ్గరికి వస్తా ఉంటే, పరలోకం దగ్గరికి వస్తా ఉన్నది. అది ఎత్తమాట ఉన్నది. ఆ దినము కొరకు, ఆ రోజు కొరకు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క లైట్ ఎదురు చూస్తా ఉన్నది. ఆ లైట్ నీవు కాదా? ఆ లైట్ నీవు కాదా? నువ్వు అటువంటి ఎత్తమాట కావాలి కొనుక్కోవట్లేదా? అటువంటి వెలుగు నీ లోపల లేదా? జీవం కలిగిన దేవుడు మన లోపల ఉన్నాడా? జీవం కలిగిన దేవుడు మన లోపల ఉన్నాడా? ఆ వెలుగిచ్చే దేవుడు మన లోపల ఉన్నాడా? ఆ వెలుగు నీవై ఉన్నావా? ఆ వెలుగు నీలో ఉన్నదా? ఆ వెలుగు ప్రకాశిస్తున్నదా? ఆ వెలుగుతో నేను పరలోకి వెళ్ళాలని కోరుకుంటున్నావా? హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఆ వెలుగులో మనం ఉంటే ఒక దినము 6 సంఘాలు ఎలాగొచ్చినాయి, ఎలా ఉన్నావు? వాళ్ళు అంటారు, నువ్వు వెలుగుతానే వచ్చావు పైకి. ప్రజలా నీ వెలుగు ఒకసారి తాకని. అయ్యా, ఇది నా వెలుగు కాదు, ఇట్స్ హిమ్, ఇట్స్ నాట్ మీ. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, జీవించేది నేను కాదు, ఈ వెలుగు నాది కాదు. ఇట్స్ నాట్ మై ఓన్ లైట్ బట్ ఇట్ ఈస్ హిస్ గ్రేస్. ఇది ఆయన యొక్క కృప ఉన్నది, ఇది ఆయన యొక్క వెలుగై ఉన్నది. ఈ వెలుగు నాది కాదు, ఇది దేవుడు ఇచ్చిన వెలుగై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్ మీ దట్ షైనింగ్ ఇన్ మీ, బట్ ఇట్స్ హిమ్ దట్ ఇస్ ఇన్ మీ. ఇది నేను కాదు, ఈ వెలుగు నాది కాదు, నాలో ఉన్న ఆయన యొక్క వెలుగు ఇది. ఆయన యొక్క వాక్యపు వెలుగు. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యం వెలుగై ఉండను, ఆ వెలుగు ఇప్పుడు నాలో ఉండను. ఆ వెలుగే ఈ వెలుగు, ఇది నా వెలుగు కాదు. ఇట్ ఈస్ హిమ్, ఇట్స్ నాట్ మీ. ఇది ఆయన, నేను కాదు. దిస్ లైట్ ఈస్ నాట్ మైన్. ఈ వెలుగు నాది కాదు, ఇది ఆయనదై ఉన్నది. వాళ్ళు అంటారు, నీది ఎంత గొప్ప కృప, నీది ఎంత గొప్ప కృప, జీవించేలా పైకి రాగలిగావు కదా, మాకు అవకాశం లేదా? ఎఫెసు, స్పర్ణ, పెర్గమము, తుయితైర, సార్దిస్. వాళ్ళు అంటున్నారు, ఫిలదెల్ఫియా కూడా, లవొదికయ నీకు ఎంత అవకాశం ఉన్నది, నీకు ఎంత గొప్ప ధన్యత ఉన్నది. అయ్యా, ఈ ధన్యత నాది కాదు, ఈ లవొదికయ సంఘకాలాన్ని పంపించిన దేవుడిది. ఆయన కృపచ్చి ఈ సాయంకాల వర్తమానంలో, ఆ సాయంకాల చివరి గడిలో, ఆ యొక్క వెలుగు భూమిని అస్తమించే సమయంలో నన్ను పంపించి నువ్వు లోకానికి వెలుగన్నాడు. ఆ వెలుగుని పైకి తెచ్చా, ఆ వెలుగుని భూమి మీద కాపాడుకున్నామన్నా. దీన్ని బట్టి పడ్డప్పుడు ఏమంటే తుడిచేసా, మురికి పట్టినప్పుడు తుడిచేసా, వర్షం తడిచినప్పుడు తుడిచేసా, దీన్ని జాగ్రత్తగా ఉంచుకున్నా. అందుకే ఇక్కడికి వచ్చా. మరి నువ్వు ఎలాగున్నావు నా ప్రియమైన సహోదరి? నువ్వు ఎలాగున్నావు ప్రియమైన సహోదరి? నువ్వు ఎలాగున్నావు? క్రీస్తు లోపల ఉన్నాడా? క్రీస్తు లోపల ఉన్నాడా? ఆ వెలుగు లోపల ఉన్నదా? ఆ వెలుగు ప్రకాశించేదిగా ఉన్నదా? ఆ వెలుగు నీది కాదు, అది క్రీస్తు యొక్క వాక్యము వెలుగై ఉన్నది, అది జీవపు వెలుగై ఉన్నది, అది పరలోక వెలుగై ఉన్నది. ఇట్స్ ఎ కాస్మిక్ లైట్, ఇట్స్ నాట్ యువర్ ఓన్ లైట్. అది జీవపు వెలుగే కానీ నీ సొంత వెలుగు కాదు. కాబట్టి చెప్పగలవా, ఈ సాయంకాలపు కాలంలో ఆ వెలుగులో నేను భాగమై ఉన్నాను. Now you can say that I am part of the evening light. Can you say that? నువ్వు చెప్పగలవా, ఈ సాయంకాల వెలుగులో నేను ఒక భాగమై ఉన్నాను? నువ్వు చెప్పగలవా సాయంకాల వెలుగు భాగమని? నువ్వు నమ్మగలవా సాయంకాల వెలుగు భాగమని? నువ్వు విశ్వసించగలవా ఆ సాయంకాల వెలుగు నేను ఒక భాగమై ఉన్నానని? ఆ జీవ వెలుగు నేను ఒక భాగమై ఉన్నానని? ఎత్తబడే వెలుగు నేను ఒక భాగమై ఉన్నానని? క్రీస్తు కలిసే వెలుగు నేను ఒక భాగమై ఉన్నానని. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెట్ మీ టెల్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. దేవుడు యొక్క వెలుగుని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ దేవుడు దీవించును గాక. షలోమ్.